భయ్యా ఇప్పుడే చూసా భయ్యా, గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ. తిరుగురన్నా నీకు తిరగలేదన్నా ఈ సినిమాతో, చెప్తున్నా కదా నీకు ఆల్రెడీ చెప్తానండి. అంటే నీ యాక్టింగ్ మాత్రం నేచురల్ ఉంటుంది అన్న ప్రతి మూవీలో. ఇందులో కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ లైక్ ఆ పల్లెటూరు వాతావరణం, ఆ శ్రీకాకుళం లాంగ్వేజ్ స్లాంగ్, ప్రతి ఒక్కరు హీరోయిన్ కానీ హీరో హీరో పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ లైక్ అమ్మ క్యారెక్టర్ కానీ అత్తమ్మ క్యారెక్టర్ కానీ ఏం నవ్వించారన్న సినిమా మొత్తం బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు అన్నా ఫుల్ ఎంజాయ్ చేశాను మూవీ మాత్రం. ప్రతి ఒక్కరు భయ్యా చెప్తున్నా కదా ఈ సినిమాని చూసి ఖచ్చితంగా ఇష్టపడి దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు చింపేసని చెప్తా. హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, మైండ్ మన కమెడీని యాక్ట్ చేసిన రవి అని గురించి మాట్లాడాలి. సినిమాలో చేస్తారన్న యాక్టింగ్ చింపేసని చెప్తా. మన యోగ బాబు ఎలాగో తమిళనాడులో సినిమాలకి మరో తెలుగులోకి మన ఇలాంటి మరో యోగ బాబు చాలా బాగా చింపేశారు రవిని అయితే. అసలు నాకు చూసిన చీప్ అయినా ఆయన హీరో అనిపించింది, అంత బాగా చింపేశారు. సినిమా విషయంకి వస్తేనా ప్రతి సీన్ అదిరిపోయిందని చెప్తాను మీకు. ఎక్కడే కానీ అన్న మీకు 2 hours సినిమా ఉంటుంది. ఆయన ప్రీ వెడ్డింగ్ షో సినిమా సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ట్రైలర్ టీజర్ చూసి వచ్చాను అన్న సినిమాకి. నిజంగా ఒక మంచి కామెడీ ఉంది సినిమాలో. అంటే తిరుగురన్న కాదు, తిరుగు లేని వీరు అని చెప్పుకోవచ్చు నిజంగా అతను. ఎందుకంటే అతను చేసిన సినిమాస్ అయితే ప్రతి సినిమా మసూదా అవని, పరిశన్ అవని ఇలా అంటే ప్రీ వెడ్డింగ్ షో సినిమాకి రండి, చూడండి, హ్యాపీగా ఫ్యామిలీతో హ్యాపీగా నవ్వుకోండి. మేము మిడిల్ క్లాస్ అంతా పోయేసి చిన్న సినిమా, సూపర్ సినిమా, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. స్క్రీన్ సూపర్ పోయాయి. సినిమా చూస్తుంటే పడి అవుతారు. సినిమా మొత్తం భయంకరమైన కామెడీ ఉంటుంది. ఊర్లో జరిగే సంఘటన ఎలా ఉంటుందో ఆ విధంగా తీశారు. అండ్ రవి గారి క్యారెక్టర్ ఉంటుంది. నాకు తెలిసి నేను చూసే విధానంలో రవి గారు ఈ సినిమాకి హీరో. తన యాక్టింగ్ కానీ, తన ఎమోషనల్ సీన్ కావచ్చు, హ్యాపీ సీన్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్ గా చేసిన ఇద్దరు కామెడీ, కాస్టింగ్ చాలా, అంటే మలయాళం వాళ్ళు తీస్తారు కదా ఇలా కాస్టింగ్ తక్కువ ఉండి చిన్న బడ్జెట్ తోని అలాంటి సినిమా. ఫుల్ ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ నవ్వుకున్నాం, సెకండ్ హాఫ్ ఎమోషన్ విత్ కామెడీ చాలా బాగుంది. చాలా నవ్వులు తెప్పించారు. ఆ హీరోయిన్ కూడా చాలా క్యూట్ గా యాక్ట్ చేసింది. హీరోయిన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. అని భయ్యా ఈ మధ్యకాలంలో బెస్ట్ సినిమా అంటే ఇది ఏంటంటే వెడ్డింగ్ షో సినిమా మాత్రం మామూలుగా లేదు. ఎలా ఉందంటే హీరో గారి యాక్టింగ్ కానివ్వండి, మన తిరుగులేదు ఆయనకు అని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలో మరో న్యాచురల్ స్టార్ నాని అని చెప్పుకోవచ్చు అని. నిజంగా స్టోరీ నేరేషన్ కానివ్వండి, మన డైరెక్టర్ గారి స్క్రీన్ ప్రజెన్స్ ఇది మామూలుగా లేదు. ప్రతి డైలాగ్ ఇరుగుంటారు అని చెప్పుకోవచ్చు. మన రావుల్ శ్రీనివాస్ గారు డైరెక్షన్ మాత్రం మామూలుగా లేదు, ఇరగదీశారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన మ్యూజిక్ మ్యూజిషియన్. ఈ సినిమా అందరూ వచ్చి చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా బిర్యానీ లాంటి సినిమా చాలా చక్కగా ఉంది.